హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ ఆర్ లాసెట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అండ్ లాసెట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ లాసెట్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదా మొజిల్లాలో కానీ మీరు ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ ద్వారా కూడా సో మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయితే చేసుకోవచ్చు. వన్స్ మనం ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ దట్ ఈస్ లాసెట్కి సంబంధించి మీరు 5 ఇయర్స్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా, 3 ఇయర్స్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా, LLM స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనకు పోస్ట్ మెట్రిక్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పోస్ట్ మెట్రిక్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్కాలర్షిప్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్ సర్వీస్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు ఫస్ట్ వచ్చేసి అదర్ స్టేట్ స్కాలర్షిప్, సెకండ్ వచ్చేసి అదర్ స్టేట్ రెన్యువల్ స్కాలర్షిప్, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మన లాసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్ అప్లై చేయడానికి అండ్ ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే అండ్ ఈ యొక్క ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ చేసేటప్పుడు నేను ఏ డాక్యుమెంట్స్ కావాలనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సేమ్ టైం మనకు సంబంధించి 5 ఇయర్స్ స్టూడెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, 3 ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా సో LLM స్టూడెంట్స్కి ఏ డాక్యుమెంట్స్ అనేది మ్యాండేటరీగా అవసరం వస్తాయనేది డిస్క్రిప్షన్లో నేను లిస్ట్ అవుట్ చేసి పెడతాను. ఆ లిస్ట్ ద్వారా మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీరు స్కాలర్షిప్ అయితే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మనం స్కాలర్షిప్ అప్లై చేయాలంటే ముందుగా మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్సెస్ అయితే ఉంటాయి. వీటిలో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క SSC డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ వచ్చేసి మనం SSC పాస్ టైప్ అనేది చూస్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, అదర్ బోర్డులో పాస్ అయ్యారా, మీరు ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క SSC హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు SSC ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి SSC ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఈ థింగ్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో అదర్ దెన్ డిగ్రీ అకాడమిక్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ మనము లాసెట్ స్టూడెంట్స్ కాబట్టి సో ఇక్కడ మనకు నార్మల్గా అయితే ఇలా సో డిగ్రీ అకాడమిక్ ఉంటుంది, SB టెట్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో అదర్ దెన్ డిగ్రీ అనేది చూస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్న దాంట్లో మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ మనకు సంబంధించి ఒక ట్యాబ్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి SSC పాస్ టైప్, తర్వాత SSC హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి SSC ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా మీకు ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్ అయితే SSC డీటెయిల్స్ ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, SSC హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, SSC పాస్ టైప్ అండ్ ఇయర్ ఉంటుంది, మీ జెండర్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ మీవా కావాలని అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వన్ కేసు కానట్లయితే మీరు సో హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేశారా లేదని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ అదే కొన్నిసార్లు మీకు ఇక్కడ ఎర్రర్ అయితే చూపించడం జరుగుతుంది. దట్ ఈస్ మీరు ఫస్ట్ టైం స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్టయితే సెట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ అని కానీ అండ్ SSC డీటెయిల్స్ నాట్ ఫౌండ్ టు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అని ఇలా అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా మీ కాలేజ్ రిలేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు మీరు కొన్ని రూల్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. సో మీ ఆధార్ కార్డులో పేరు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో స్పెల్లింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అని. ఆధార్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సో మా యొక్క ఆధార్ కార్డు SSC మెమోలో నేమ్ సేమ్ లేదు సార్, అలా ఎంటర్ చేస్తే ఏం ప్రాబ్లం కాదా అంటారు. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఎలా అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాత్రమే ఎంటర్ చేయాలి. SSC మెమో ప్రకారం కాదు. ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి, ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంతమంది మ్యారీడ్ అయిన తర్వాత ఆధార్ కార్డులో డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటారు. సో డీటెయిల్స్ చేంజ్ చేశారు కాబట్టి ప్రజెంట్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అదే నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. అండ్ అప్పుడు మనకు ఆధార్ కార్డులో టోటల్గా 12 డిజిట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి కాలంలో వచ్చేసి మనం 4 డిజిట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ప్రకారం మీ నేము, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేసినట్టయితే సో మనకు బై డిఫాల్ట్గా ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మ్యాచ్డ్ విత్ ది ఎంటర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది గ్రీన్ కలర్లో. డ్యూ టు కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్లు అని కూడా చూపించవచ్చు. అలా వచ్చినట్టయితే మీరు ఫస్ట్ ఏం వెరిఫై చేసుకోవాలంటే ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఎంటర్ చేసామా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. సో కరెక్ట్గా ఎంటర్ చేసినప్పటికి కూడా మీకు ఇక్కడ మిస్ మ్యాచ్లు అని వచ్చినట్లయితే దానివల్ల మనకి ఏ ప్రాబ్లం అనేది
అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, మీ యొక్క లాస్ట్ 7 years బోనోఫైడ్స్ కావచ్చు, ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి మనకు 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ అదేవిధంగా జేపీజీ ఫార్మాట్లోకి అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి 50 KB నుంచి 100 KB మధ్యలోకి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఆ వీడియో చూస్తూ మీరు ఫస్ట్ మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని 50 నుంచి 100 KBలో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ అతను చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. వన్స్ మనం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయగానే ఆధార్ కార్డ్ యొక్క నేమ్ ఏదైతే మనం ఆ ఫైల్కి సేవ్ చేయడం జరిగిందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి మనకు సంబంధించిన రిలీజన్, కేటగిరీ, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సో ఆధార్ కార్డ్ ప్రకారం నా పేరు అండ్ నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోగానే నెక్స్ట్ బై డిఫాల్ట్గా ఇక్కడ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఆర్పనా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కేటగిరీ, రిలీజన్ ఏవైతే ఇచ్చామో దాన్ని బట్టి మన క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను వచ్చేసి నా యొక్క రిలీజన్ కన్ఫర్మ్ చేసుకున్నాను. సో దీంట్లో మనకి హిందూ, ముస్లిం, మైనారిటీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు సంబంధించి ఏదైతే రిలీజన్ ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ సో ముస్లింకి సంబంధించిన స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తున్నాను. సో క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన కేటగిరీ చూస్ చేసుకోవాలి. అండ్ అది వచ్చి క్యాస్ట్ అనేది సో ఇక్కడ మీ యొక్క కేటగిరీలో మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఇలా మీరు రిలవెంట్. ఓసీ అయినట్లయితే ఓసీలో లిస్టెడ్ ఉంటుంది, అన్లిస్టెడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే బీసీసీ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం వచ్చేసి సేక్ ఇక్కడ. అండ్ ఆ తర్వాత మీరు అర్బన్ అయితే అర్బన్ అని, రూరల్ అయితే రూరల్ అయితే చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఇక్కడ అర్బన్. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు అర్బన్ అయితే ఎస్ పెట్టాలి, కానట్టయితే నో ఆప్షన్ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని నెంబర్ అనేది మనకు CNDతో స్టార్ట్ అవుతుంది. దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ టోటల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే తీసుకోవడం జరిగిందో వారి డీటెయిల్స్ అనేది ఇక్కడ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. సో అవి మీవా కాదా అనేది ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా మీ డీటెయిల్స్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ క్యాస్ట్కి సంబంధించి ఒక బేసిక్ రూల్ అయితే ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ అయితే సరిపోతుంది. అది 2015 కానీ 16 కానీ 17 కానీ స్టిల్ ఇప్పటి వరకు మీరు సో ఓల్డ్ క్యాస్ట్ అయినా సరే 2015 నుంచి ప్రజెంట్ 2024 కదా, ఈ మధ్యలో ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. దానివల్ల అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు నెంబర్ అయితే ఉంటుంది, ఐసీతో స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ టోటల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరి పేరు మీద అయితే తీసుకోవడం జరిగిందో వారి డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ ఇన్కమ్ సంబంధించి మనకు ఒక 2 రూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ రూల్స్ వచ్చేసి ఏంటంటే ఇన్కమ్ లిమిట్ అనేది సో అర్బన్ అయితే ఒకలాగా ఉంటుంది, రూరల్ అయితే ఒకలాగా ఉంటుంది. సో అర్బన్ ఏరియా అయినట్లయితే 2 lakhs వరకు లిమిట్ అనేది ఉంటుంది. 2 lakhs మించి తీసుకోకూడదు. అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ అర్బన్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే సో 1,50,000 అబౌవ్ ఉండొచ్చు, కానీ 2 lakhsకి తక్కువగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే 1,90,000 కానీ 1,80,000 కానీ 1,70,000 కానీ అలా ఉన్నట్టయితే మీకు స్కాలర్షిప్ రావడం ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 2 lakhs ఎక్సీడ్ అయ్యింది అనుకోండి మీకు స్కాలర్షిప్ రాదు. రూరల్ ఏరియా స్టూడెంట్స్ అనుకోండి, రూరల్ ఏరియా స్టూడెంట్స్ అయితే 1,50,000 బిలో ఉండాలి. సింపుల్గా 90,000 కావచ్చు, 80,000 కావచ్చు, లేదా 1,20,000 కావచ్చు, 1,30,000 కావచ్చు, 1,40,000 కావచ్చు, ఈ విధంగా తీసుకోవాలి. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే సో మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే చదువుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్లోనే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ప్రజెంట్ వచ్చేసి మనం 2023-24 స్టూడెంట్స్ అనుకున్నట్లయితే సో ఇక్కడ 23-24 మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటే ఉండాలి. దట్ ఈస్ 1st April 2023 తర్వాత తీసుకున్నది. అండ్ అదేవిధంగా బిఫోర్ 31st March 2024 ఈ డేట్స్ మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ సేమ్ టైం ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆ తర్వాత మనకు సెట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. మీరు సెట్ అయితే సెట్ సెలెక్ట్ చేసుకోవాలి, నాన్ సెట్ అయితే నాన్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ మనం లా సెట్ కాబట్టి మనం ఆ డిఫరెంట్ సెట్స్లోకి వెళ్ళి లా సెట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను నా యొక్క సెట్ కన్ఫర్మ్ చేసుకుంటాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సెట్ నాన్ సెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ మీరు ప్రజెంట్ ఏ టెస్ట్ అయితే రాసి కాలేజ్లో జాయిన్ కావడం జరిగిందో ఆ సెట్ అనేది చూస్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డిఫరెంట్ సెట్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఎవరైతే లా సెట్ స్టూడెంట్స్ ఉన్నారో ప్రజెంట్ మీరు 3 years లా సెట్ కావచ్చు, 5 years లా సెట్ కావచ్చు, లేదా 2 years సంబంధించి LLM కావచ్చు, మీరు వచ్చేసి ఇక్కడ లా సెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం లా సెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లా సెట్ అనేది ఏ ఇయర్లో అయితే రాయడం జరిగిందో ఆ ఇయర్ సంబంధించి ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ యొక్క ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఏ డేట్లో అయితే కాలేజ్ మీకు సీట్ అలాట్మెంట్ ఏ రోజు అయిందో ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోగానే బై డిఫాల్ట్గా మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ కావడం జరిగిందో ఇక్కడ సో బేస్డ్ ఆన్ సెట్ ప్రకారం మనకి డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే మనకి సెట్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నాకు సంబంధించి ఏ ఇయర్లో ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగింది, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ అలాట్మెంట్
డిపార్ట్మెంట్ ఏంటి, ర్యాంక్ ఏంటి అని అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి మనం ఏ టెస్ట్ అయితే రాయడం జరిగిందో దానికి సంబంధించిన సెట్ చూస్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ నా యొక్క సజెషన్ ఏంటి అంటే స్కాలర్షిప్ అప్లై చేసే స్టూడెంట్స్కి సో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ అలాట్మెంట్ అనేది నార్మల్గా అయితే మీకు సీట్ అలాట్మెంట్ అనేది నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ జరిగి ఉంటుంది. సో మీకు ఎప్పుడు డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఉన్నా కూడా స్కాలర్షిప్ ఫుల్ రియంబర్స్మెంట్ మీకు రావాలి అనుకుంటే దట్ ఈ స్టూడెంట్స్కి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎంటీఎఫ్ అనేది మీకు ఫుల్గా రావాలనుకుంటే ఇక్కడ జూన్ డేట్ ఇచ్చినట్లయితే మీకు 10 monthsకి వస్తుంది. జూన్ కాకుండా మీకు డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ బట్టి ఇచ్చినట్లయితే మీరు ఏ డేట్ నుంచి అయితే ఇవ్వడం జరిగిందో ఆ డేట్ నుంచి మార్చి వరకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ జూన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. లేదా మీ కాలేజ్ అథారిటీస్ సజెషన్ తీసుకొని వాళ్ళు ఏ డేట్ అయితే ఏమంటారో ఆ డేట్ తీసుకోండి. సో ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సెట్ డీటెయిల్స్ అయితే బేస్డ్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి సో దీని ప్రకారం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఉంది, కాలేజ్ యొక్క మండల్ వచ్చేసి మర్రేడిపల్లి పాగా ఉంది, అండ్ ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ అయితే మనకి డిస్ప్లే అయింది. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన కాలేజ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందనేది చూస్ చేసుకోవాలి. కాలేజ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అండ్ మండల్ అనేది చూస్ చేసుకోవాలి. మండల్ వచ్చేసి ఏంటంటే మనకు మర్రేడిపల్లి పాగాలో ఉంది. తర్వాత యూనివర్సిటీ బోర్డు అనేది చూస్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ బోర్డు వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా అనేది ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూనివర్సిటీ కాలేజ్ సైన్స్, యూనివర్సిటీ లా, సో ఇక్కడ మనకు యూనివర్సిటీ కాలేజ్ లా అయితే ఉంది. అండ్ తర్వాత కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేయగానే దీంట్లో మనకు 3 years సంబంధించి ఉంటుంది, 5 years సంబంధించి ఉంటుంది, ఎల్ఎల్ఎం సంబంధించి ఉంటుంది, ఎల్ఎల్ఎం సెల్ఫ్ ఫినాన్స్ ఉంటుంది. మీరు ప్రజెంట్ ఏ ఎంట్రన్స్ అయితే రాయడం జరిగిందో అది చూస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిగ్రీ తర్వాత 3 years ఎల్ఎల్ఎం 3 years ఎల్ఎల్బి కోర్స్కి అయితే అప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు 5 years స్టూడెంట్స్ అయితే 5 years చూస్ చేసుకోవాలి, ఎల్ఎల్ఎం అయితే ఎల్ఎల్ఎం అనేది చూస్ చేసుకోవాలి. ఇది మాత్రమే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ 3 years సంబంధించి చూస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోర్స్ యొక్క ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నాను కాబట్టి ఫస్ట్ ఇయర్ చూస్ చేసుకుంటాను. ఇన్ కేస్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నేను ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసుకోలేదు సార్, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటారు. అంటే సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు కాబట్టి సెకండ్ చూస్ చేసుకుంటారు. ప్రజెంట్ మనమైతే ఫ్రెష్ స్కాలర్షిప్ కాబట్టి ఫస్ట్ ఇయర్నే చూస్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సో మొబైల్ వెరిఫికేషన్ కోసం మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నార్మల్గా మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నా, రెన్యువల్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నా, ఓటీపీ అనేది మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. సో దానికోసం మీరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే మీ యొక్క సెల్ఫ్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, ఫ్యామిలీ నెంబర్ ఇవ్వచ్చు, ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు. నేను వచ్చేసి సెల్ఫ్ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మన యొక్క మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో నెక్స్ట్ వచ్చేసి మీరు లాస్ట్ 7 years మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉందో, స్టడీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉందో వాటిని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 things గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ 5 years లా సెట్ స్టూడెంట్స్ అయినట్లయితే 5 years లా చేయాలంటే వాళ్ళకున్న ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత లా చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years కాబట్టి సో మీరు లాస్ట్ 7 years ఏం చేశారనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ వచ్చేసి 2 years. అండ్ ఆ తర్వాత మనకు సో 10th class నుంచి 6th class వరకు కౌంట్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 7 years టోటల్గా 5 years అయితే కౌంట్ అవుతుంది మనకి. సో ఈ విధంగా ఈ ఇంటర్మీడియట్ సంబంధించి నెక్స్ట్ 10th class నుంచి 6th class వరకు మీరు ఎక్కడెక్కడ చదివారని అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే 5 years స్టూడెంట్స్ ఉంటారో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ చేశారు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ 2nd year, ఇంటర్మీడియట్ 1st year రీసెంట్గా అయిపోయినట్టయితే. అండ్ తర్వాత వచ్చేసి 10th class కావచ్చు, 9th class కావచ్చు, 8th class కావచ్చు, అండ్ నెక్స్ట్ 7th class కావచ్చు, 6th class కావచ్చు. రీసెంట్గా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ప్రజెంట్ లాలో జాయిన్ అయినట్లయితే సో మీరు ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. సార్ నాది ఇంటర్మీడియట్ తర్వాత 1 year బ్రేక్ ఉంది, 2 years బ్రేక్ ఉంది, 2 years బ్రేక్ తీసుకొని ఇప్పుడు లా సెట్ రాయడం జరిగింది, నాకు సీట్ రావడం జరిగింది అంటే ఏదైతే బ్రేక్ తీసుకున్నారో ఆ బ్రేక్ తీసుకున్న పీరియడ్ని మీరు ఏంటంటే నాట్ స్టడీ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ స్టూడెంట్ అనేవారు సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది సో బిఫోరే అయిపోయింది అనుకుందాం, 2 years బ్రేక్ తీసుకున్నాడు అనుకుందాం, లేదా 2 years వేరే కోర్స్ చేశారు, ఇప్పుడు కాలేజ్లో మళ్ళీ లాలో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో అప్పుడు ఏంటంటే 5 years లా కాబట్టి సో ఇక్కడ 2 years బ్రేక్ ఏదైతే ఉంటుందో అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్రేక్ ఏదైతే ఉంటుందో దాన్ని నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మీకు సంబంధించి ఇంటర్మీడియట్ 2nd year, ఇంటర్మీడియట్ 1st year, అండ్ తర్వాత వచ్చేసి 10th class, తర్వాత వచ్చేసి 9th class, తర్వాత వచ్చేసి ఏంటంటే 8th class అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నాట్ స్టడీ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించి సో మీరు మీ యొక్క రెసిడెన్షియల్ హోమ్ డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, మీ సొంత డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, సొంత మండల్ ఇవ్వాలి, సొంత విలేజ్ ఇవ్వాలి, ఎట్ హోమ్ అని ఇవ్వాలి. ఒకవేళ మీరు అదర్ స్టడీ చేశారనుకోండి, ఆ స్టడీ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో అది చూస్ చేసుకోవాలి, ఏ మండల్లో అయితే చేశారో ఆ మండల్ చూస్ చేసుకోవాలి, ఏ విలేజ్లో అయితే చేశారో ఆ విలేజ్ చూస్ చేసుకోవాలి. అండ్ ఆ కాలేజ్ సంబంధించి కానీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది 5 years స్టూడెంట్స్ కనుక ఒకవేళ స్కాలర్షిప్ అప్లై చేసి ఇక్కడ లాస్ట్ 7 years ఈ విధంగా చూస్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ సో మీరు 3 years లా ఎల్ఎల్బి చేస్తున్న స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన
అయినట్లయితే మీరు సో దట్ ఈస్ 3 ఇయర్స్ అనేది వరుసపంటి 3 ఇయర్స్ మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది అంతకంటే ముందు. అండ్ అంతకంటే ముందు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 10th క్లాసు, 9th క్లాస్. రీసెంట్గా మీకు డిగ్రీ అయిపోయి ఇప్పుడు 3 ఇయర్స్ ఎల్ఎల్బీ చేస్తున్నట్టయితే ఈ విధంగా పెట్టుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో డిగ్రీ తర్వాత పీజీ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎల్ఎల్బీ చేస్తున్నారు అనుకుందాం. నార్మల్గా అయితే డిగ్రీ చేసి పీజీ చేస్తే ఎల్ఎల్బీ చేసే వారికి స్కాలర్షిప్ రాదు. ఒకవేళ నేను అప్లై చేసుకుంటాను సార్, మరి నాకు సంబంధించి పీజీ ఆప్షన్ దీంట్లో లేదంటే మీరు పీజీ చేశారు కాబట్టి నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పీజీ చేసినా, బీఎడ్ చేసినా, బీపీఎడ్ చేసినా నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అంటే ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నాట్ స్టడీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డిగ్రీ 21లో కంప్లీట్ అయినట్టుగా వస్తుంది. సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన పీరియడ్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ నాట్ స్టడీడ్ ఇచ్చామంటే పీజీ చేసామనుకోండి, లేదా బీఎడ్ చేసాం కాబట్టి బీఎడ్ ఏ డిస్ట్రిక్ట్లో చేసాము, బీఎడ్ ఏ మండల్లో చేసాము, బీఎడ్ ఏ విలేజ్లో చేసాము, ఆ కాలేజ్ నేమ్ ఏంటని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. పీజీ అయినా సరే ఆ విధంగానే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే సో నేను ఇక్కడ అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్గా రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఎల్ఎల్బీ అయితే చేస్తున్నారు. కాబట్టి సో రీసెంట్గా డిగ్రీ అయిపోతే ఫస్ట్ ఏం పెట్టుకోవాలి మనం, ఇదైతే ఇవ్వాల్సి ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్. ఒకవేళ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ అనుకోండి, ఎల్ఎల్ఎం స్టూడెంట్స్కి ఎల్ఎల్బీ చేశారు కాబట్టి ఎల్ఎల్బీకి దీంట్లో ఎల్ఎల్బీ ఆప్షన్ ఉండదు. సో ఎల్ఎల్బీ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంటర్ తర్వాత కాబట్టి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని తీసుకోవచ్చు అనమాట. 5 ఇయర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద తీసుకోవచ్చు. లేదా సో డిగ్రీ తర్వాత నేను ఎల్ఎల్బీ చేసి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎల్ఎల్ఎం చేస్తున్నాను సార్ అంటే ఆ 3 ఇయర్స్ ఎల్ఎల్బీ ఏదైతే ఉంటుందో నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఇయర్స్ ఎల్ఎల్బీ ఏ కాలేజ్లో అయితే చేశారో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఒకవేళ ఎల్ఎల్బీకి సంబంధించిన స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 9th క్లాసు, 10th క్లాసు. అండ్ నేను వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగిందంటే టోటల్ నా యొక్క ఎడ్యుకేషన్ అయితే హైదరాబాద్లోనే కంప్లీట్ కావడం జరిగింది నా డిగ్రీకి సంబంధించి. సో ఇక్కడ అన్నింటిలో నేను హైదరాబాద్ అని అయితే చూస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు సంబంధించి పీరియడ్ అయితే చూస్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్స్, టోటల్ డిస్ట్రిక్ట్స్. తర్వాత మండల్. సో ఇప్పుడు మీకు డిగ్రీ ఏ మండల్లో చేశారు, ఇంటర్ ఏ మండల్లో చేశారు, 10th క్లాస్ ఏ మండల్లో చేశారు, 9th క్లాస్ ఏ మండల్లో చేశారు అనేది మీరు చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని నేను కన్ఫర్మ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా నాకు సంబంధించి సో నేను డిగ్రీ 3 ఇయర్స్ అనేది సో హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ మండల్లో ఉంటుంది అండ్ సికింద్రాబాద్ విలేజ్లో ఉంటుంది. అండ్ కాలేజ్ యొక్క నేమ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ వచ్చేసి నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి సికింద్రాబాద్ మండల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ విలేజ్ కావచ్చు, అండ్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ కావచ్చు. ఇలా మనకు సంబంధించి లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్గా మీ యొక్క లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే అయ్యిందో ఆ విధంగా అయితే ఇక్కడ కంప్లీట్ చేయాలి. డ్యూ టు రీజన్ వల్ల మీరు స్టడీ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డిగ్రీ తర్వాత మీరు ఏదైనా కోర్స్ చేసినట్టయితే ఆ కోర్సును నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 5 ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సెస్ చేసినా కూడా ఆ కోర్సును నాట్ స్టడీ కింద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా టోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ యొక్క పాస్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పాస్ ఫోటో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ కావచ్చు లేదా సిస్టమ్స్ కావచ్చు దాంట్లో ఉన్న ఫోల్డర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. అండ్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పాస్ ఫోటో అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన పాస్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. బై డిఫాల్ట్గా అయితే మనకి ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎస్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇది ఎలాగే ఉంచి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ అనేది సో 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి. అండ్ వన్స్ మనం బ్యాంక్ అకౌంట్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇలా ఫస్ట్ స్టెప్ నుంచి మనకు ఫైనల్ స్టెప్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. అండ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కన్ఫర్మేషన్ కోసం ఓకే అయితే అడుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన పాస్ ఫోటోతో పాటు బ్యాంక్ అకౌంట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించింది అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ యొక్క IFSC కోడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అండ్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది యాజ్ పర్ అకౌంట్ బుక్ ప్రకారం ఇక్కడ క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టు అయితే టైప్ చేయాలి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు లాస్ట్ 7 ఇయర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ యొక్క రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ రెసిడెన్షియల్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో నార్మల్గా నేను ఇక్కడ 3 ఇయర్స్ లాస్ట్ సంబంధించిన స్కాలర్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ బిఫోర్ పీరియడ్ ఏదైతే చూస్ చేసుకున్నానో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. అంటే నేను 9th క్లాస్ టు 10th క్లాస్ చూస్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నాను, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్ చేసుకున్నాను. ఒకవేళ మీరు నాట్ స్టడీడ్ అని సెలెక్ట్ చేసుకుంటే నాట్ స్టడీడ్ ఉంటుంది. ఒకవేళ మీరు 5 ఇయర్స్ లాస్ట్ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు అప్ టు 6th క్లాస్ వరకు కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 6th క్లాస్ వరకు లాస్ట్ సెట్ 5 ఇయర్స్కి అప్లై చేసే వాళ్ళైతే ఫస్ట్ 6th అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు 6th క్లాస్ టు 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదివినట్లయితేనేమో 6th క్లాస్ టు 10th చూస్ చేసుకోవాలి. ఒకవేళ 6th క్లాస్ ఒక స్కూల్లో చదివి 9th క్లాస్ ఒక స్కూల్లో ఇలా డిఫరెంట్ స్కూల్లో చదివితే దానికి సంబంధించి సపరేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th అనేది ఒకే స్కూల్లో చదివాను, 9th టు 9th ఒక స్కూల్,
10th to 10th ఒక స్కూల్ అనుకుంటే ఈ విధంగా చూస్ చేసుకోవాలి. సో కానీ నేను ఇక్కడ ఏంటి 9th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదవడం జరిగింది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క స్కూల్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. దట్ ఈజ్ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ కావచ్చు, లేదా 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కావచ్చు. అంటే మీ బేస్డ్ ఆన్ మీ యొక్క 3 years LLB కావచ్చు, 5 years LLB కావచ్చు, లేదా LLM కావచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఎక్కడ చదివాననే బోనఫైడ్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆ తర్వాత జస్ట్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చూస్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక దాంట్లో చదువుతారు, సెకండ్ ఇయర్ ఒక దాంట్లో చదువుతారు. ఒకవేళ మీరు సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకటే స్కూల్లో వేరే కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ వేరే కాలేజ్లో చదివితే రెండిట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్లోడ్ చేయాలి, తర్వాత సెకండ్ ఇయర్ అప్లోడ్ చేయాలి. అండ్ ఈ విధంగా మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బోనఫైడ్ అయితే అప్లోడ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చేశారో ఆ బోనఫైడ్స్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీరు గ్యాప్ తీసుకున్నట్టయితే ఇక్కడ నాట్ స్టడీడ్ అనే ఆప్షన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ అప్లికెంట్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నెంబర్ అయితే నాట్ మ్యాండేటరీ, ఒకవేళ ఉన్నట్టయితే టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మీకు సంబంధించి మీ పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే అగ్రికల్చర్ అనుకుంటే అగ్రికల్చర్ చూస్ చేసుకోండి, లేదా ఎంప్లాయీస్ అయినట్టయితే ఎంప్లాయీ చూస్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్టూడెంట్ యొక్క ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రీ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 5 years LLBకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే మీ ప్రీ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ ఉంటుంది. సో మీరు ఒకవేళ 3 years LLBకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే మీ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉంటుంది. LLMకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టయితే ఆల్రెడీ మీరు LLB చేశారు కాబట్టి మీ ప్రీ క్వాలిఫికేషన్ వచ్చి LLB ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ప్రీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో డిగ్రీ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో డిగ్రీ అకాడమిక్ అని అయితే దీంట్లో ఆప్షన్ ఉంటుంది. మనం డిగ్రీ అకాడమిక్ చూస్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు ఇంటర్మీడియట్ తర్వాత LLB చేసినట్లయితే ఇంటర్మీడియట్ చూస్ చేసుకోవాలి. తర్వాత వచ్చి మీకు డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే ఎంటర్ చేయాలి. సో డిగ్రీలో నాకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 8.8 అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత ఓవరాల్ పాయింట్స్ ఏంటంటే 10 pointsకి. సో ఇక్కడ మనకు డిఫాల్ట్గా పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇప్పుడు ప్రజెంట్ మీ యొక్క ఇన్స్టిట్యూషన్ మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోవాలి, లాస్ట్ సెట్ అనేది. అండ్ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అడ్మిషన్ నెంబర్ అనేది మీ యొక్క బోనఫైడ్, కొత్త బోనఫైడ్ ఏదైతే ఉంటుందో ఆ బోనఫైడ్ పైన ఉంటుంది. లేదా మీ కాలేజ్ అథారిటీస్ని అడిగినట్టయితే మీకు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత కాలేజ్ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం ఇచ్చే డేట్స్ని బట్టి స్కాలర్షిప్ ఫుల్ రావడం ఆఫ్ రావడం అని అయితే ఉంటుంది. మీకు ఫుల్ స్కాలర్షిప్ రావాలి అనుకుంటే ఇక్కడ డేట్ వచ్చేసి మీరు జూన్ మంత్ అయితే ఇవ్వాలి. జూన్ మంత్ ఇచ్చినట్టయితే మీకు ఫుల్ వస్తుంది. లేదా మీ కాలేజ్ అథారిటీస్ని అడిగినట్టయితే వాళ్ళు సజెషన్ చేస్తారు ఏ డేట్ తీసుకోమని, వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు. తర్వాత కాలేజ్ నుంచి సో మీరు ప్రజెంట్ స్టే చేస్తున్న దానికి ఎంత డిస్టెన్స్ ఉంటుందని అయితే అడుగుతారు మీ విలేజ్ నుంచి. సో మీకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. నాది వచ్చేసి నార్మల్గా ఇక్కడ 80 kilometers అయితే ఉంటుంది. తర్వాత మీరు డే స్కాలర్ హాస్టలర్ అయితే అడుగుతుంది. డే స్కాలర్ అయితే డే స్కాలర్ అని, హాస్టలర్ అయితే హాస్టల్ అని చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ హాస్టలర్ ఆప్షన్ చూపించట్లేదు, డే స్కాలర్ మాత్రమే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని అయితే అడుగుతుంది. సో మీ యొక్క ఓన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో నా యొక్క ఓన్ అడ్రస్ కూడా ఏంటంటే ఇక్కడ హైదరాబాదే. సో హైదరాబాద్ చూస్ చేసుకోవాలి. మండల్ వచ్చేసి మీ మండల్ ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. విలేజ్ ఏదైతే ఉంటుందో విలేజ్ చూస్ చేసుకోవాలి. సో మీ యొక్క హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. అండ్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో పిన్ కోడ్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పిన్ కోడ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నా యొక్క మెయిల్ ఐడి అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. సో నా యొక్క మెయిల్ ఐడి సో నా యొక్క మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకున్నాను. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క లాకి సంబంధించిన బోనఫైడ్, మనం లా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు బోనఫైడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనఫైడ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో వాటికి ఇక్కడ టిక్ మార్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చాను, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చాను, బోనోఫైడ్స్ అప్లోడ్ చేశాను, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కాలేజ్లో ఇచ్చేసాను, SSC సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నట్టయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా కొంతమంది స్టూడెంట్స్ అప్లోడ్ చేశారు. ఇక్కడ కూడా టిక్ చేసుకోవాలి. నేను గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అక్కడ టిక్ చేయట్లేను. అండ్ అప్పుడు ఇక్కడ మనకు అగ్రీ ఆప్షన్ ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మనకు క్యాప్చా అయితే ఉంటుంది, ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. జస్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈ విధంగా మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి OTP అయితే రావడం జరుగుతుంది. OTP అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా OTP లేదా 1-time పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటూ మనకి ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి OTP రానట్లయితే సో మీరు మళ్ళీ ట్రై చేయండి. అలా 3-4 times ట్రై చేసినా కూడా మీ యొక్క మొబైల్ నెంబర్కి OTP రానట్లయితే
సో మీరు వితౌట్ ఓటీపీతో స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి మీరు నియర్ బై మీ సేవకి వెళ్ళేసి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అక్కడ టోకెన్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో టోకెన్ ద్వారా వాళ్ళు స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తారు. కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్స్కి అయితే ఓటీపీ రాకపోవచ్చు. ఇన్ కేసు అలాంటి ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా మీ నియర్ బై మీ సేవకి వెళ్ళేసి అప్లికేషన్ అయితే చేయండి. సో ప్రజెంట్ అయితే నా యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే జనరేట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో మీరు ఏ యూనివర్సిటీలో అయితే కోర్సులో జాయిన్ కావడం జరిగిందో లేదా ఏ కాలేజ్లో అయితే జాయిన్ కావడం జరిగిందో ఆ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీ యొక్క కోర్స్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. జస్ట్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అంటూ ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలి. అండ్ సేమ్ టైం ఇక్కడ ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ప్రింట్ తీసుకోవాలి. అండ్ ఈ 2 డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన ఆల్ జిరాక్స్ సెట్స్ అనేది తీసుకొని అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫాము అక్నాలజ్మెంట్ అనేది వాటికి అటాచ్ చేసి సో మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ కావడం జరిగిందో ఆ కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం హార్డ్ కాపీస్ అనేది చెప్తాం. సో వన్స్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీస్ కాలేజ్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ సంబంధించి మేము డీటెయిల్ వీడియో అనేది ప్రీవియస్లో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా స్కాలర్షిప్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీరు మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి సో ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఆల్రెడీ. ఒకవేళ మీకు అటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఎవరైతే రీసెంట్గా లాస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు 5 years లాస్ట్ స్టూడెంట్స్ అయినా లేదా 3 years లాస్ట్ స్టూడెంట్స్ అయినా లేదా LLM కోర్స్కి అప్లై చేసిన స్టూడెంట్స్ అయినా మీరు నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.